మళ్ళీ చెప్తున్నాను, అమ్మనైనా నాన్నైనా తల్లిదండ్రులని ఎవరైనా నిర్లక్ష్యం చేసిన వారిని బైబిల్ రాడికల్ గా చూసినా ఎగిరిపోతారేమనుకుంటున్నారు. బైబిల్ డైరెక్ట్ చెప్పింది, ఎవరైనా తల్లిని గాని తండ్రి గాని నిష్ఠూర పెడితే వాడు హఠాత్తుగా ఆరిపోతాడు. ఏమంటారు చెప్పినా, నిష్ఠూర పెట్టినా పర్లేదు, బాధ పెట్టినా పర్లేదు, ఆ కానుక తెచ్చి చెప్పండి. నీ తల్లిని చూడని కానుక ఎవరికి కావాలి? నీ తండ్రిని చూడని కానుక ఎవరికి కావాలి? నీ తల్లిదండ్రులను కనపరచకుండా వాళ్ళకి కావాల్సిన సౌఖ్యాలు తెచ్చి నేను సేవలో వాడుతున్నా అంటే ఎవరికి కావాలి? తల్లిని తండ్రిని చూడడం చేత కాని దద్దమ్మ కబుర్లు చెప్తున్నా అడుగుతున్నావు. నీ తల్లిని తండ్రిని చూడడం రాని నువ్వు దేవుడికి తెస్తాంటే ఎవరికి కావాలని అడుగుతున్నాడు. ఆ రోజు దేవుడు ఎవడేమన్నాడు? ఉండిలో ఎవడేమన్నాడు? కానుకలో ఎవడేమన్నాడు? మీ పెద్దవారిని చూడకుండా మీరు తెచ్చి ఆ డబ్బు ఇది పెద్దవారికి సంబంధించి మా పెద్దమ్మకి తెచ్చిన ఏదైతే ఉందో ఆ డబ్బును తెచ్చి మేము ఉండి లేసామంటే దేవుడు అట్టాడు. గుర్తుపెట్టుకోండి, పెద్దమ్మ పక్షాన్ని నిలబడి ఆట తీస్తాడేమనుకో. చొప్పించారట, ఇది పుట్టించారట. ఇది మోసే చెప్పకపోయినా మోసే ఇలా చెప్పాడు, మోసే ద్వారా దేవుడు చెప్పాడని ఉద్దేశాడు జనాల మీద. ధర్మశాస్త్రం ఎక్కడైనా తల్లిదండ్రులకు సంబంధించి తెచ్చి నాకు ఇవ్వండి అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఇలా పుట్టిందుకు వచ్చారు. పరంపర అర్థం చేసుకోండి, వాక్యం చదువుకోండి. తల్లిదండ్రులకు సంబంధించిన ఏమైనా ఉంటే తెచ్చాడు. మీ అమ్మ నాన్నతో నీకు పట్టలేదు కదా, పట్టలేదు, నేను బాగా ఇబ్బంది పెడుతున్నారే, ఇబ్బంది పెడుతున్నారు, సరే వాళ్ళకి కొన్ని ఇద్దాం అనుకున్నా కదా, ఇవ్వాల్సిన వచ్చి వాళ్ళకి కానుక ఇచ్చి అంటే వీళ్ళు చూడండి, నీ తల్లిదండ్రులు చూడాల్సిన అవసరాలు ఏవైతున్నావో అవసరాలు నువ్వు దేవుడికి ఇచ్చే. ఇక దేవుడికి ఎప్పుడైతే నీ తల్లిదండ్రులు చూసే అవసరతని, డబ్బుని లేదా వాళ్ళ అవసరతను తెచ్చి నువ్వు కానుకగా ఇచ్చేస్తే నువ్వు ఆటోమేటిక్ ఎవరిని చూసేసినట్టు చెప్పండి. ఆచారాలని దేవుడు ఆపాడేమో గాని విలువల్ని ఆ రోజు ఆపలేదు, ఈ రోజు ఆపలేదు.